మా యొక్క నమస్కారంలో ఈరోజు మనం అందరము ఏదైతే వికలాంగులం అనగానే ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏంటిది? నేను దేనికి పనికిరాని వాడని, పనికిరాని మనిషిని వికలాంగుడు అంటే. కానీ వికలాంగుడు అంటే ఎవరో మనం తెలుసుకునేది లేదు. వికలాంగుల్లో ఉన్న ఏదైతే తెలివిని తెలుసుకునేది లేదు. వికలాంగుడు అనగానే అవిటివాడు, ఎందుకు పనికిరాడు, ఏం చేతగాదు అనేది మాత్రము ముందు సూచనలు కనిపిస్తుంది. మరి అది కాకుండా మనం వికలాంగులం అయినప్పటికీ కూడా మనము దీనుహీన్ రాజాలను కాదు, ఎవరికి దీనులం కాదు, రాజాలను కాదు, దీనుహీన్ రాజా హీనులంలో కాదు. ఏదైతే ప్రతి మనిషి లోపల ఒక టాలెంట్ ఉన్నది, ఒకటి ఏదో కానీ ఒక చైతన్యం ఉన్నది. వికలాంగుల లోపల ఒక చైతన్యం ఉన్నది, ఒకటి తెలివి ఉన్నది. దాని ప్రకారంగా మనకు ఏదైతే అదే విధంగా దివ్యాంగుడు అని పేరు వచ్చింది. దివ్యాంగుడు అంటే ఒక దివ్యంగుడు అంటే తెలివిని చూపించేవారే వికలాంగులని. మరి అదే విధంగా మనము ఈ యొక్క ముదోల్ సంస్థ లోపల ప్రతి మండలం నుండి, ప్రతి గ్రామం నుండి మనము ఇక్కడ వచ్చినాం. మరి వచ్చింది మనము ఏ విధంగా వచ్చినాం ఇక్కడికి, మరి ఏ విధంగా మనము ఇక్కడికి మనం అందరినీ చేపట్టడం జరిగింది, అది మనం కొంచెం తెలుసుకోవాలి. అదే వికలాంగులు అంటే ముందు కూర్చుంటుంది. కానీ ఈరోజు ఇక్కడికి ఇందరు రావాల్సిందంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం ప్రతినిధులే ఉన్నారు. ఒక్కొక్కరు ఎంతో కనీసం ఒక 10 మంది ఉండొచ్చు. చిన్నగా ఒక్కొక్కరి వెనుక లోపల ఒక 10 మందికి ఉండొచ్చు. అయితే ఇందరు ఇక్కడ 100 మంది ఉన్నాము అనుకో, 100కు 100 పనులు అనేది ఒక 1000 మంది మన ఇంట్లో ఉన్నారు. ఇంకా మనం దీనిలో ఆచారం కావు. ఎందుకోసమే ప్రతి విషయం లోపల కూడా మనము ఏదైనా ఒక ఉపాయాన్ని చూపిస్తూ